గ్రామాలుగా ఉన్నప్పుడు 60-70 ఏండ్ల నుంచి తాతల ముత్తాతల పేరు మీద ఇంటి పనులు చెల్లిస్తున్నారు. మున్సిపాలిటీలో కూడా పేర్లు మారలేదు. వాటిలో నివాసం ఉన్న కొడుకులు, మనవల పేర్లు మారాలంటే వారి తాతలు చనిపోయిన ధృవపత్రాలు తీయడం చాలా ఇబ్బందిగా జరుగుతుందని, ఇకనైనా స్థానికంగా ఉండే ఎంఆర్ఓ, తహసీల్దార్ దారిలో గ్రామాలకు వెళ్లి ప్రాజెక్ట్ పైలట్ గా ఇంటింటికి వెళ్లి పంచనామా చేసి చనిపోయిన వారి పేర్ల మీద ఉన్న ఇంటిని ఇప్పుడు నివాసం ఉంటున్న వారి పేర్ల మీద మార్చడానికి ఎన్ఓసీలు ఇచ్చినట్లయితే ప్రభుత్వం వారికి జీహెచ్ఎంసీ వారు అనుమతులు ఇస్తారు. పేరు మారుస్తారు. ఊర్లు కూడా బాగుపడతాయి. లేనిచో ఆ గ్రామాలు శ్మశాన వాటికలుగా మారిపోయే ప్రమాదం ఉన్నది. నిన్న మొన్న ప్రభుత్వ భూములలో అక్రమంగా వెలిసిన బస్తీలు బాగున్నాయి. కావున గ్రామస్తుల సమస్యలు పరిష్కరించే విధంగా కూడా చర్చించాలని తెలియపరిచారు. మరియు గతంలో 30-40 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా చెన్నారెడ్డి వెంగళరావు, ఎన్టీ రామారావు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా వేలాది గృహాలు నిర్మించి ఇచ్చినారు. కానీ కొందరు సాదా బైనామా నోటరీ ద్వారా అమ్ముకున్నారు. ఆ సర్వే నెంబర్లు నిషేధిత జాబితాలో పెట్టడంతో పిల్లల పెండ్లిలకు అమ్ముకోలేక, రుణం పొందలేక, పిల్లల పేరున ఎస్ఆర్ఓలు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయలేక అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లు ఉన్నదని, అప్పటి మార్కెట్ విలువ ప్రకారం 166/59 జీవో క్రింద హక్కు కల్పించి న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక పర్యావరణ ప్రేమికులు కోల రవీందర్ ముద్రాజ్ మరియు శ్రీనివాస్ యాదవ్, మల్లేష్, సమ్మయ్య, వివిధ డ్రైవర్లు పాల్గొన్నారు. రాష్ట్రంలో, దేశంలో డ్రైవర్ల సమస్య తీవ్రంగా కొట్టుమిట్టాడుతుంది. డ్రైవర్ వృత్తిలోనికి రావడానికి ఈ రోజు యువత ముందుకు రావడం లేదు. ఒకవేళ డ్రైవింగ్ చేసిన ఉద్యోగ భద్రత లేకపోవడం, వాళ్ళు డ్రైవర్కు పిల్లల్ని ఇవ్వక చాలామంది నిజంగా చాలా బాధ అనిపిస్తుంది పెళ్ళిళ్ళు కాక. అందుకని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు ఒక ఉద్యోగ భద్రత ఏ విధంగా అంటే, ఒక ట్రాన్స్పోర్ట్ వెహికల్ నడిపించినప్పుడు ట్యాక్స్ కడతాం 3 నెలలకోసారి. అందులో నుంచి ఒక 5%, 2% డ్రైవర్ల నిధి ఏర్పాటు చేసి వాళ్ళకు పెన్షన్ వచ్చే విధంగా, రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళకు ఇంకేదైనా బెనిఫిట్స్ వచ్చే విధంగా చట్టాన్ని సవరించాలి. సవరించినప్పుడు డ్రైవర్ వ్యవస్థ ముందుకు వస్తుంది. ఇవాళ ఒక యాక్సిడెంట్ అయిందనుకో, చేరిపోయింది అనుకో, వాడు ఇంటికాడనే కూర్చుంటాడు. ఒకవేళ డ్రైవర్ ఓనర్ కోపం వచ్చి తీసేసినా వాడు ఇంటికాడనే ఉంటాడు. వాడు పస్తులు ఉండవలసి వస్తుంది. కొంతమంది డ్రైవర్లు దీనివల్ల విదేశాలకు వెళ్ళిపోతున్నారు, అరబ్ దేశాలకు. అందుకని డ్రైవర్ సమస్య ఇదే విధంగా ఉంటే భవిష్యత్తులో ఎవరి కారు వాళ్ళే నడిపించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇకపోతే మహిళలను కూడా ఈ రంగంలోకి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 100 రూపాయలకే 2 వీలర్ లైసెన్స్, 300 కడితేనే 3 వీలర్ లైసెన్స్, 400 కడితే 4 వీలర్ లైసెన్స్ వచ్చే విధంగా ప్రచారం చేసి మహిళలను కూడా ఈ రంగం తెచ్చినట్టయితే ఇవాళ రవాణా రంగం చాలా పెద్దది. ప్రపంచంలో రవాణా రంగం అంత పెద్దది. దాని మీద ఆధారపడ్డ డ్రైవర్లు 1-2 రోజులు గిట్ట సమ్మె చేస్తే యావత్ అంతా కుప్పగూలిపోతుంది. కావున డ్రైవర్లను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా అవసరం ఉంది. వారికి బెనిఫిట్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉద్యోగ భద్రత ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజాప్రతినిధులు ఈరోజు ఈ యొక్క సమస్యను చట్టపరంగా తేవడానికి ప్రయత్నం చేయడానికి ఈ యొక్క మెసేజ్ను అన్ని గ్రూపుల ద్వారా ప్రభుత్వాన్ని చేరే విధంగా, మహిళా రంగాన్ని ఇందులోకి వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటూ, జై హింద్.